Welcome everybody. Welcome to Althia's Insight for కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు సెషన్లో మనం ఈ మధ్య కాలంలో అడిగిన యూపీఎస్సి మెయిన్స్ 2025లో GS2 పేపర్ యొక్క అనాలిసిస్ చేద్దాం. ఇది మనకి ఈ GS2 ఉన్న సిలబస్. ఇది ప్రస్తుతానికి మీరు చూస్తుంది ఏంటంటే ఇది GS2 లేటెస్ట్ 2025 యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Discuss the corrupt practice for the purpose of the Representation of the People Act 1951. Analyze whether the increase in the assets of the legislator or their associate disproportionate to their source of income would constitute an undue influence and consequently a corrupt practice. ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకి సిలబస్ లో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో మనం ఈ యొక్క క్వశ్చన్ లింక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఈ క్వశ్చన్ అడిగారు. ఇక క్లియర్గా ఉంది. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి యూపీఎస్సి అన్నోన్ ఏరియాస్ ఎప్పుడైతే గతంలో ఒక 5-6 ఏళ్ళ నుంచి కొన్ని ఏరియాస్ ఏదైతే టచ్ చేయట్లేదో ఆ ఏరియాస్ నుంచి కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఒక యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఏంటంటే ఏదో డిగ్రీలో కొంతవరకు మనం చూసుకుంటే మిగతాదంతా వదిలేసి అనే యాటిట్యూడ్ ఉండకూడదు. మన ఇక్కడ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్న మెన్షన్ లో చేసిన సిలబస్ లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ ని మనం చదివి అనలైజ్ చేసి షార్ట్ నోట్ మేకింగ్ చేసుకోవాలి. అయితే ఈ ఉన్న ప్రస్తుతం క్వశ్చన్ లో ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 లో కరప్ట్ ప్రాక్టీసెస్ గురించి ఉన్న ప్రొవిజన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. అది తెలియాలంటే ఏం చేయాలంటే దీనికి బెస్ట్ సోర్స్ ఏంటంటే దీని యొక్క బేర్ యాక్ట్ మీరు చదవాలి. బేర్ యాక్ట్ అంటే మీరు ఎక్కడైనా యూట్యూబ్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఏంటంటే అక్కడ మీకు పీడిఎఫ్లో వస్తాయి. ఒకటి 1950 ఒకటి వస్తుంది, ఇంకోటి ఏమో 1951 వస్తుంది. దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ అంతా మీరు చదివి ఉండాలి, మీకు అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే సిలబస్ లో మనకి చెప్పారు ఏంటంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ అంటే ఈ యొక్క యాక్ట్ ద్వారా ఉన్న ఫీచర్స్ ఏమి ఉన్నాయో అన్ని అడుగుతున్నారు. నేనైతే ఈ క్వశ్చన్ అయితే కొంచెం మోడరేట్ లెవెల్లో పెడుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, కామెంట్ ఆన్ ద నీడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాజ్ కంపేర్డ్ టు ది కోర్ట్ సిస్టమ్. Assess the impact of the recent tribunal reforms through rationalization of the tribunals made in the 2021. చూసారా ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అసలు ట్రిబ్యునల్ సిస్టమ్ అవసరమా కోర్ట్ సిస్టమ్తో కంపేర్ చేసుకుంటే అది చాలా ఈజీ. మీకు లక్ష్మీకాంత్లో కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే చూసారా ఇంపాక్ట్ ఆఫ్ ది recent tribunal reforms through rationalization of the tribunals made in the 2021. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పార్ట్ ని మనం ఎక్కడ కనెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ, దీన్ని క్వాసీ జ్యుడిషియల్ బాడీ కూడా మనం ఈ యొక్క సిలబస్ ఉంది కదా, ఈ యొక్క సిలబస్ తో మనం ఈ యొక్క క్వశ్చన్ ని లింక్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఒక అభ్యర్థి ఏంటంటే కేవలం ఆ యొక్క ట్రిబ్యునల్స్ మీరు లక్ష్మీకాంత్ లో చదవడమే కాకుండా ఇటీవలే ఏదైనా దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసారా, ఈ యొక్క రిఫార్మ్స్ అనేది 2021 లో జరిగింది. ఇప్పుడు మనం రాస్తున్న మెయిన్స్ ఏంటి 2025, ఇక్కడ దీన్ని లింక్ చేయడం అనేది జరిగింది. అంటే కేవలం మీరు ప్రొవిజన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇవే కాకుండా దానికి సంబంధించిన ఎటువంటి రిఫార్మ్స్ కానీ GS2 ఎక్స్పెషల్లీ మీకు చెప్తున్నాను రిఫార్మ్స్ కానీ అలాగే మనకి ఏంటంటే రీసెంట్ జడ్జిమెంట్స్ ఏదైనా ఉన్నాయో అవి కూడా మీరు చూసుకోవాలి. నేనైతే ఈ ఒక క్వశ్చన్ అయితే మోడరేట్ లెవెల్లో పెడుతున్నాను. థర్డ్ థింగ్, కంపేర్ అండ్ కంట్రాస్ట్ ది ప్రెసిడెంట్స్ పవర్ టు పార్డన్ ఇన్ ఇండియా అండ్ USA. Are there any limit to it in both the countries? What are the preemptive pardons?
ఈ యొక్క క్వశ్చన్ ని మనం సిలబస్ లో ఎక్కడ లింక్ చేసుకోవచ్చు అంటే కంపారిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్కీమ్స్ విత్ దట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. ఈ యూపీఎస్సి ఎగ్జామ్ రాసిన సమయంలో ఏంటంటే గత మంత్ ఆగస్టులో ఏంటంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద కొన్ని శాంక్షన్ ఇంపోజ్ చేశారు. చూసారా, అక్కడ యుఎస్ శాంక్షన్ ఇంపోజ్ చేశారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఏంటి, ఈ ఎకానమీ బేస్ కాదు, ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ప్రెసిడెంట్ పవర్. ప్రెసిడెంట్ పవర్ ఇండియాతో అలాగే యుఎస్ లో ఉన్న ప్రెసిడెంట్ పవర్ కున్న తేడా ఏంటండి. ఈ యొక్క క్వశ్చన్ అయితే నేనైతే డిఫికల్ట్ లోనే పెడుతున్నాను, ఎందుకంటే మనకి సోర్స్ అనేది ఎక్కడంటే ఎక్కడ కూడా ఉండదు. మనం ఏంటంటే ఇన్ డెప్త్ గా మనమే రీసెర్చ్ చేసుకోవాలి. మీరు చూసారా, ఎక్కడో మనం ఏమనుకుంటాం, ఎకనామిక్ టారిఫ్ ఇంపోజ్ చేస్తారు కదా శాంక్షన్, అది ఓన్లీ జిఎస్3కే సంబంధించింది కదా అని ఆ పర్టికులర్ డొమైన్ అనగా జిఎస్3 కోణంలోనే మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక యూపీఎస్సీ అభ్యర్థి చేసుకోవాల్సింది ఏంటంటే ఆ టారిఫ్ ఇంపోజ్ చేసినప్పుడు మనం విభిన్నమైన కోణాల్లో ఆలోచించే సత్తా ఉండాలి. అనగా ఏంటంటే మనం ఒక జిఎస్1 పర్స్పెక్టివ్ లో ఉన్న సిలబస్, అలాగే జిఎస్2లో, జిఎస్3, జిఎస్4 ఇవన్నీ ఉన్న కీవర్డ్స్ ని మనం లింక్ చేసుకోవాలి. నెక్స్ట్, discuss the nature of the Jammu and Kashmir Legislative Assembly after the Jammu and Kashmir Reorganization Act 2019. Briefly describe the power and function of the Assembly of the Union Territory of the Jammu and Kashmir. ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకి ఏంటంటే సిలబస్ లో మనకి పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అని ఒకటి ఉంది కాన్సెప్ట్. ఇక్కడ చూసారు మీరు, స్టేట్ లెజిస్లేచర్ లో అసలు దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షనింగ్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షనింగ్ ఏంటి, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఏంటి, పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి. చూసారా, సేమ్ ఇక్కడ ఫంక్షనింగ్ అండ్ పవర్స్ నుంచి అక్కడ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి 2024లో ఆ ప్రాంతాల్లో ఏమైందంటే రీసెంట్ గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎలక్షన్స్ అనేది జరిగింది. ఆ దృష్టికోణంలో పెట్టుకుని యూపీఎస్ వాళ్ళు ప్యూర్లీ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే మీరు ఏంటంటే మనకి జనరల్ గా పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏదో అక్కడ లక్ష్మీకాంత్ లో మీరు అక్కడ చదివి ఇక్కడ రాసేస్తే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఏం చేయాలంటే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 చదవాలి, బేర్ యాక్ట్ చదవాలి. బేర్ యాక్ట్ లో చదివి దాంట్లో ఉన్న స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ని మనం అనలైజ్ చేయగలగాలి. ఇక్కడ ఏంటంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఏదైతే మన ఇది ఉందో, ఈ పవర్స్ అండ్ ఫంక్షన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి అడుగుతున్నారు. యూనియన్ టెరిటరీస్ కి వివిధమైన ప్రొవిజన్స్ పవర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఢిల్లీకి వేరేగా ఉంటుంది, పాండిచ్చేరికి వేరేగా ఉంటుంది, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కి వేరే ప్రొవిజన్స్ ఉంటుంది. నేనైతే ఈ క్వశ్చన్ అనేది డిఫికల్ట్ కేటగిరీలోనే పెడుతున్నాను, ఎందుకంటే అక్కడ దానికి ఉన్న ఫంక్షన్స్ ఏదైతే అడిగారో మన ఏంటంటే బేర్ యాక్ట్ లో మనకు అవగాహన ఉంటే కానీ మన ఈ క్వశ్చన్ రాయలేం. నెక్స్ట్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ in guiding the legal framework of the union government and ensuring the sound governance through legal counsel. Discuss his responsibility, limits, rights and limitation. మన యొక్క క్వశ్చన్ మనం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అపాయింట్మెంట్ టు ద వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, పవర్ ఫంక్షన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అక్కడ నుంచి ఈ యొక్క క్వశ్చన్ ని మనం లింక్ చేసుకోవచ్చు. ఈ యొక్క క్వశ్చన్ అనేది నేనైతే మోడరేట్ గానే పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అటార్నీ జనరల్ యొక్క ఏంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీ అడిగారు. అలాగే గతంలో కూడా ఏంటంటే మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా బేస్డ్ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో దానికి అనుగుణంగా ఇప్పుడు అడగడం అనేది జరిగింది. బట్ ఇది మోడరేట్. ఎప్పుడైతే మనం పీవైక్యూ అనాలిసిస్ చేసామో అప్పుడు ఆ థెమాటిక్ టాపిక్స్ పట్టుకున్నప్పుడు ఇది ఒక క్వశ్చన్ మనకి రావచ్చు. నెక్స్ట్, ఉమెన్స్ సోషల్ కాంప్లిమెంట్స్ ఇన్ అడ్వాన్సింగ్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్విటీ ఎక్స్ప్లెయిన్స్.
ఈ యొక్క క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే ఇది సోషల్ జస్టిస్ అనేది ఉంటుంది, ఆ క్వశ్చన్ నుంచి వచ్చింది. మ్, చాలా వరకు అభ్యర్థులు ఏమనుకుంటారంటే GS2 అంటే మేము కాన్స్టిట్యూషన్ మరియు పాలిటీలోనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఈ యొక్క ఏరియా చూసుకుంటే మాకు చాలా అయిపోద్ది అనుకుంటున్నాను. కాకపోతే ఈ మధ్య ఏమవుతుందంటే సోషల్ జస్టిస్ మరియు గవర్నెన్స్ నుంచి కూడా చాలా వరకు క్వశ్చన్స్ అనేది ఎక్కువ సంఖ్యలో ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వేరియస్ గ్రూప్స్ అండ్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ సోషల్ జస్టిస్ లో మెన్షన్ చేసిన సిలబస్, అక్కడ నుంచి ఈ యొక్క క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. చూసారు ఇక్కడ అసలు ఉమెన్ సోషల్ క్యాపిటల్ కాంప్లిమెంట్స్ ఇన్ అడ్వాన్సింగ్ ఎంపవర్మెంట్ కి జెండర్ ఈక్విటీకి కనెక్ట్ చేశారు. ఇది కొంతవరకు ఏంటంటే GS1 లో మనకి సోషల్ ఎంపవర్మెంట్ లో అనే టాపిక్ తో కూడా ఇది లింక్ అయి ఉంది. మీకు గతంలో కూడా చెప్పాను, GS1 అనాలిసిస్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ GS2 నుంచి ఇచ్చి ఆ కాంటెక్స్ట్ లో అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా అదే అడుగుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక అభ్యర్థికి ఏంటంటే కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ లో. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే సోషల్ క్యాపిటల్ గురించి అడుగుతున్నారు, సోషల్ క్యాపిటల్ గురించి అడుగుతున్నారు. ఈ సోషల్ క్యాపిటల్ మీకు డెఫినేషన్ అవగాహన ఉంటే అప్పుడు మీరు ఆన్సర్ రాయొచ్చు, లేదా మీకు ఏంటంటే రాయకపోతే ఇది తప్పు అవుతుంది. మీరు సాధారణంగా న్యూస్ పేపర్ రీడింగ్ కానీ ఎన్ని మ్యాగజైన్ కానీ ఎక్కడైనా మీరు విన్నప్పుడు ఏదైనా చదివినప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని టాపిక్ రిలేటెడ్ కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ మీకు సోషల్ క్యాపిటల్ అని ఉంది. కొంతమంది ఏంటంటే ఏదైతే తెలుగు మీడియం అంటే నాతో జనరల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇది సోషల్ క్యాపిటల్ ఇవన్నీ తెలుగు ఆంగ్లంలో ఉంది కదా, బట్ మాకు తెలుగు అభ్యర్థులు మీకు కష్టం అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లు ఈ క్వశ్చన్ పేపర్ లో మనకి ఇంగ్లీష్ లో ఇచ్చారు, హిందీలో ఇచ్చారు. ఎవరైతే హిందీకి మంచి అవగాహన ఉందో వాళ్ళు ఏంటంటే అక్కడ ఇది ట్రాన్స్లేషన్ వల్ల అక్కడ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో మన ఏంటంటే సౌత్ ఇండియాలో చాలా వరకు కొంతమంది ఏంటంటే నేను తెలుసుకుంది ఏంటంటే వాళ్ళకి హిందీ కూడా రాదు, అంతగా రాదు. సో ఎప్పుడైనా మీరు న్యూస్ పేపర్ చదివినప్పుడు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఇలాంటి టర్మ్స్ వచ్చిందంటే మీరు జస్ట్ ఒక్కసారి సోషల్ క్యాపిటల్ అని ఒకసారి గూగుల్ చేయండి. గూగుల్ దాంట్లో ఉన్న ఒక బేసిక్ ఐడియాని గ్రాస్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి మెయిన్స్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ have a built-in bias towards technology and back-end integration than user-centric designs. Examine. చూసారు, ఇది కూడా గవర్నెన్స్ పార్ట్ నుంచే వచ్చింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నెన్స్ లో సిలబస్ లో ఉంది ఈ గవర్నెన్స్ అని. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇదేదైతే ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గవర్నెన్స్ అప్లికేషన్ మోడల్స్ సక్సెస్ అని అక్కడి నుంచి అడగడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ హ్యావ్ బిల్ట్ ఇన్ bias towards the technology and the back end integration than the user centric design. Examine. ఈ యొక్క ఏంటంటే కొంచెం మనకి ఈ గవర్నెన్స్ అనేది కొంచెం ఏంటంటే కరెంట్ అఫైర్స్ లోనే ఎక్కువ మనకి ఉంటుంది. దీనికి ఈ గవర్నెన్స్ కి సోషల్ జస్టిస్ కి సెపరేట్ బుక్ ఉండదు. కరెంట్ అఫైర్స్ ఓన్లీ మీరు గూగుల్లో కొన్ని టర్మినాలజీస్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించింది దాన్ని గూగుల్ చేస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఈ యొక్క క్వశ్చన్ అయితే నేనైతే డిఫికల్ట్ ర్యాంకింగ్ ఇస్తున్నాను, అంత టఫ్ గానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, civil society organizations are often perceived as being anti-state actors than non-state actors. Do you agree? Justify. ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ వేరియస్ గ్రూప్స్ అండ్ అసోసియేషన్, చారిటీస్, ఇన్స్టిట్యూషనల్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ అనే టాపిక్ నుంచి అడగడం అనేది జరిగింది. అయితే ఇదేంటంటే GS2లో GS3లో మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా ఈ యొక్క క్వశ్చన్ అనేది ఒక పార్ట్ అనేది చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి కూడా ఈ యొక్క క్వశ్చన్ ని కాంటెక్స్ట్ బేస్డ్ గా అక్కడ తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్ అనేది నేనైతే ఎవరైతే GS3లో అసలు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కానీ NGOs ఎట్లా యాంటీ స్టేట్ యాక్టర్ గా BRS అనేది అక్కడ మన GS3లో ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి బేస్డ్ క్వశ్చన్ ఇది. నేనైతే ఇది మోడరేట్ లెవెల్లో ర్యాంకింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్, ఇండియా ఆఫ్రికా డిజిటల్ పార్ట్నర్షిప్ ఈస్ అచీవింగ్ ఏ మ్యూచువల్ రెస్పెక్ట్.
co-development and long-term institutional partnership. Elaborate. ఈ యొక్క క్వశ్చన్ అనేది మనం ఇంటర్నేషనల్ రిలేషన్ అనే టాపిక్ తో మనం లింక్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాలసీస్ అండ్ ద పాలిటిక్స్ ఆఫ్ ది డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ఇండియన్ ఇంట్రెస్ట్ అనే దాని బేస్డ్ గా మనకి క్వశ్చన్ అడిగారు. అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే, లాస్ట్ ఇయర్ అది ఇయరే మనం మన ప్రధానమంత్రి మోదీ గారు ఆఫ్రికా పర్యటన వెళ్ళారు. సో అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ దాని బేస్డ్ గా ఈ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. సాధారణంగా మీరు పీవైక్యూస్ చూసుకుంటే ఏమవుతుందంటే ఇండియా ఆఫ్రికా అనేది చాలా లీస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు. కానీ ఈసారి ఇది క్వశ్చన్ ఇచ్చారు. నేను వీడియో మొదలు పెట్టిన స్టార్టింగ్ మీకు చెప్పాను ఏంటంటే, ఈ మధ్య ఏంటంటే యూపీఎస్సి ఎప్పుడైతే గత 6 ఏళ్ళుగా ఏదైతే క్వశ్చన్స్ ని టచ్ చేయని ఏరియాస్ ఉందో ఆ ఏరియాస్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క క్వశ్చన్ అనేది నేను మోడరేట్ లెవెల్లోనే పెడుతున్నాను, కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, విత్ ద వేనింగ్ ఆఫ్ ది గ్లోబలైజేషన్, పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్ is becoming a site of sovereign nationalism. Elucidate. ఈ యొక్క క్వశ్చన్ అనేది ఇందాక మీకు చూపించినట్లయితే ఏదైతే మనం ఈ యొక్క ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ది డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ది ఇండియన్ ఇంట్రెస్ట్ నుంచి డెరైవ్ చేయడం అనేది జరిగింది. ఇదైతే ఐఆర్ బేస్డ్ క్వశ్చన్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్ లో జరిగే సోవరెన్ నేషనలిజం గురించి అడుగుతుంది. ఈ యొక్క క్వశ్చన్ అనేది నేనైతే డిఫికల్టే చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. గ్లోబలైజేషన్ తో వేనయ్యంతో ఇప్పుడున్న ప్రెసెంట్ కాంటెక్స్ట్ లో మాట్లాడమని చెప్తున్నారు. ఇది డిఫికల్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సోషల్ మొరాలిటీ ఇస్ ది ఫలక్రమ్ విచ్ యాక్ట్స్ యాజ్ అన్ ఎసెన్షియల్ చెక్ అపాన్ ది హై ఫంక్షనరీస్ అండ్ సిటిజన్స్ alike. In the view of the above observation of the Supreme Court, explain the concept of the constitutional morality and its application to ensure the balance between the judicial independence and the judicial accountability in India. ఈ యొక్క క్వశ్చన్ అనేది చాలా రీసెంట్ ట్రెండ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు మనం ఏంటంటే ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు జుడిషియల్ యొక్క కేసెస్ ని మనం రిప్రజెంట్ చేస్తాం మన యొక్క ఆన్సర్. కానీ యూపీఎస్సీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఒక జడ్జిమెంట్ గురించి ఒక సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసిందో అక్కడ నుంచి ఇవ్వడం అనేది జరిగింది. అయితే గతంలో మనకి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ బేస్డ్ ఒక క్వశ్చన్ అడిచారు. సో దానికి థిమాటిక్ గా క్వశ్చన్ బేస్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క జుడిషియల్ ఇండిపెండెన్స్ మరియు జుడిషియల్ అకౌంటబిలిటీ బేస్డ్ అప్లికేషన్ గురించి అడిగారు. ఈ యొక్క క్వశ్చన్ అయితే నేనైతే ఒక డిఫికల్ట్ లోనే పెడతాను, ఎందుకంటే దీనికి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది కొన్ని సుభాష్ కశ్యప్ లో దాంట్లో కూడా ఒక 1 పేజ్ చెప్పారు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏమిటి. బట్ ఇది ఏంటంటే జడ్జిమెంట్ బేస్డ్ ఇంటర్ప్రిటేషన్ చేయాలంటే ఇది వెరీ టఫ్ టాస్క్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ కన్ఫర్డ్ ది అమెండింగ్ పవర్ ఆన్ ది ఆర్డినరీ లెజిస్లేచర్ institution with a few procedural hurdles. In view of this statement, examine the procedural and substantive limitation on the amending power of the parliament to change the constitution. ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకి డైరెక్ట్ గా పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ వాటి యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ గురించి ఇందాక మనం చూసాం. అక్కడ ఈ యొక్క క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది దాని బేస్డ్ గా. సో ఈ యొక్క క్వశ్చన్ అనేది అమెండింగ్ పవర్ తో కూడా రిలేట్ అయ్యి ఉంది. అయితే ఇది ఒక థెమాటిక్ బేస్డ్ క్వశ్చన్ అండ్ గతంలో కూడా సేమ్ దీని బేస్డ్ గానే ఒక క్వశ్చన్ అడిగారు. సో నేనైతే ఈ యొక్క క్వశ్చన్ అనేది ఈజీ మీడియం లోనే పెడతాను, ఎందుకంటే మనకి అమెండింగ్ పవర్స్ అనేది లక్ష్మీకాంత్ లో ఉంది, అన్ని ఎన్సీఆర్టీస్ లో కూడా మనకి దొరుకుతాయి మనకి క్లాస్ 11 క్లాస్ 12. సో ఈ యొక్క క్వశ్చన్ అనేది ఈజీ మీడియం ర్యాంకింగ్ ఇస్తున్నాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది collegiate system in India. Critically examine the advantages and the disadvantages of the system of the appointment of the judges of the Supreme Court of India and that of the USA. చూసారా, ఫస్ట్ లైన్ అయితే చాలా ఈజీ.
ఎందుకంటే మనకి లక్ష్మీకాంత్లో కూడా మీరు నిత్యం చదువుతూనే ఉంటారు. ఫస్ట్ జడ్జ్ కేస్, సెకండ్ జడ్జ్ కేస్, థర్డ్ జడ్జ్ కేస్ అని. అలా మనకి లక్ష్మీగఢ్లో కొన్ని కేసెస్ ఉన్నాయి. వాటి యొక్క ఎవల్యూషన్ గురించి ఉంది. అసలు ఎంతమంది కొలేజియన్ సిస్టంలో ఉండాలి, అసలు ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫరెన్స్ ఉండాలా జ్యుడిషియరీ జడ్జెస్ అపాయింట్ చేసినప్పుడు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క క్వశ్చన్ అనేది రెండు టాపిక్ తో రిలేట్ అయి ఉంది. ఒకటి ఏంటంటే హైకోర్ట్స్ కి, సుప్రీం కోర్ట్స్, జ్యుడిషియరీకి సంబంధించింది. అలాగే ఏంటంటే కంపారిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇందాక ఏదైతే మీకు చూపించానో దాంట్లో కూడా ఇది క్వశ్చన్ లింక్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రాసెస్ లో ఉన్న ఏంటి, ఇండియా ప్రాసెస్ లో ఉన్నాయి ఏంటనేది ఇందాక కూడా మనం చూస్తాం. అసలు ఈ యుఎస్ కి ఉన్న ప్రెసిడెంట్ పార్డన్ పవర్ ఏంటి, ఇప్పుడున్న మన ఈ ఇండియా ప్రెసిడెంట్ పార్డన్ పవర్ ఏంటనేది. సో ఈ ఒక క్వశ్చన్ అయితే చాలా డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పుకుంటుంది. ఎందుకంటే అక్కడున్న జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కి ఇక్కడున్న జ్యుడిషియరీ అపాయింట్మెంట్ చాలా తేడా ఉంది. సో ఒక ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకుంటాం. 14th క్వశ్చన్, explain the evolving pattern of the center-state financial relations in the context of the planned development in India. How far have the recent reforms impacted the physical federalism in India? ఈ ఒక క్వశ్చన్ అనేది మనం ఇక్కడ మనకి ఫెడరలిజం కి సంబంధించింది ఉంది. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ది ఫెడరల్ స్ట్రక్చర్, డెవల్యూషన్ ఆఫ్ పవర్ అండ్ ఫైనాన్సెస్ అప్ టు ది లోకల్ లెవెల్స్ అండ్ ఛాలెంజెస్ అని బేస్డ్ క్వశ్చన్ లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే గతంలో కూడా పీవైక్యూస్ మనం చూసుకున్నట్లయితే సేమ్ థిమాటిక్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఇప్పుడు రిపీట్ అయ్యడం అనేది జరిగింది. అయితే రీసెంట్ రిఫార్మ్స్ లో ఏంటంటే మనకి న్యూస్ లో అయితే జిఎస్టీ రిఫార్మ్స్ మీద చాలా వరకు హిందూలో ఆర్టికల్స్ రావడం అనేది జరిగింది. సో అక్కడ మీరు జిఎస్టీ రిఫార్మ్స్ గా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే ఇటీవల ఏంటంటే తమిళనాడు గవర్నర్ వర్సెస్ తమిళనాడు లెజిస్లేటివ్ మధ్య ఒక కేసు నడుస్తుంది. గతంలో ఏప్రిల్ నుంచి కూడా ఈ కేసు నడుస్తుంది. సో దాని బేస్డ్ కూడా మీరు ఒక పాయింట్ ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నేనైతే ఈ యొక్క క్వశ్చన్ అయితే ఈజీ ర్యాంకింగ్ ఇస్తున్నాను. ఇది పీవైక్యూ బేస్డ్ థెమాటిక్, అలాగే కరెంట్ అఫైర్స్ తో కూడా ఇది ముడిపడి ఉంది. 15th క్వశ్చన్, వాట్ ఆర్ ది ఎన్విరాన్మెంటల్ ప్రెషర్ గ్రూప్స్? డిస్కస్ దేర్ రోల్ in raising awareness, influencing policies, advocating for the environmental protection in India. అయితే ఎన్విరాన్మెంటల్ ప్రొటెస్ట్ అనేది మనం ఇది ఎన్సీఆర్టీలో కూడా బేసిక్ ఎన్సీఆర్టీలో మనకి కూడా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. అంటే ఉదాహరణకి నర్మదా బచో ఆందోళన్, అలాగే మనకి చిప్కో మూవ్మెంట్ అని కూడా మనకి ఎన్సీఆర్టీలో కూడా ఒక ఫోటో పెట్టి దాంట్లో గురించి డిస్క్రైబ్ చేస్తారు. ఈ యొక్క క్వశ్చన్ అనేది అక్కడ దాని బేస్డ్ గా మనకి తీసుకుని అడిగారు. అయితే ఈ యొక్క క్వశ్చన్లు ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, డోనార్స్, చారిటీ, ఇన్స్టిట్యూషనల్, అదర్ ఎన్జిఓ, రోల్ ఆఫ్ ఎన్జిఓస్ అని అక్కడ నుంచి ఒక క్వశ్చన్ తీసుకోవడం అనేది జరిగింది. చాలా వరకు ఏంటంటే మనకి ప్రెషర్ గ్రూప్ అనేది గతంలో కూడా యూపీఎస్సీ అడిగారు పీవైక్యూలో కూడా. నేనైతే ఈ యొక్క క్వశ్చన్ అయితే ఈజీ మీడియంలో నేను ర్యాంకింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్, inequality in the ownership pattern of the resources is one of the major causes of the poverty. Discuss in the context of the paradox of the poverty. మెయిన్స్ కి బిఫోర్ మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అసలు ఇండియా యొక్క ఇన్ఈక్వాలిటీ ర్యాంకింగ్ గురించి ఇచ్చారు, ఒక ఆర్టికల్ డేటా ఎడిటోరియల్ ఇచ్చారు. సో దాని బేస్డ్ గా మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీ గురించి అడిగారు. ఇది గతంలో కూడా ఏంటంటే ఇండైరెక్ట్ గా మనకి ఇన్ఈక్వాలిటీ గురించి అడిగారు, పోవర్టీతో లింక్ చేసి. చాలా వరకు ఇది ఏంటంటే GS1 లో ఎక్కువ అడిగేవారు. బట్ ఇక్కడ ఏంటంటే పేపర్ 2 లో మనకి GS2 లో కూడా అడిగారు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే GS2 లో కూడా మనకి ఏంటంటే ఇష్యూస్ రిలేటెడ్ టు ది పోవర్టీ అండ్ హంగర్ గురించి ఒక టాపిక్ ఉంది, అక్కడ దీని గురించి అడిగారు. అయితే ఇది ప్యూర్లీ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్. సో నేనైతే ఈ యొక్క క్వశ్చన్ అయితే ఈజీ మీడియంలోనే ఇస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆర్టికల్ ఎడిటోరియల్ ఎవరికైతే అవగాహన ఉందో ఆ కరెంట్ అఫైర్, అప్పుడు ఈ యొక్క క్వశ్చన్ అయితే ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్, ఇన్ ద కంటెంపరీ డెవలప్మెంట్ మోడల్స్, decision making and the problem solving responsibility are not located close to the source of information and execution
Defeating the objectives of the development, critically evaluate. ఇందాక మీకు చూపించాను డెవలప్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ అని, దాని బేస్డ్ క్వశ్చన్ ఇది ఇచ్చారు. అయితే ఈ ఒక క్వశ్చన్ అయితే ఏంటంటే ఇది డిఫికల్ట్, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే కొంతవరకు గవర్నెన్స్ తో కూడా లింక్ అయ్యో ముడిపోయి ఉన్న క్వశ్చన్ ఇది. నేనైతే ఇది డిఫికల్టీ బేస్డ్, ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ రాదు. ఎవరైతే కరెంట్ అఫైర్స్ లో ఎక్కువైతే మంచిగా గవర్నెన్స్ కాన్సెప్ట్ ఉంటే వాళ్ళైతే రాయగలుగుతారు. నేనైతే ఈ క్వశ్చన్ కి డిఫికల్ట్ ర్యాంకింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్స్ హ్యాస్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ది చిల్డ్రన్ ఇన్ ద డిజిటల్ ఎరా. Examine the existing policies and suggest measures the commission can initiate to tackle the issue. ఈ ఒక క్వశ్చన్ అనేది మనకి ఇయర్ లోనే ఒక హిందూలో ఒక ఎడిటోరియల్ బేస్డ్ క్వశ్చన్ ఇది. అక్కడ ఏంటంటే అక్కడ ఏం అడిగారంటే ఆన్లైన్ గేమింగ్ కానీ అలాగే సైబర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ది చిల్డ్రన్స్ అని ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాని బేస్డ్ గా అంటే ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ మీరు ఎడిటోరియల్ చదువుతారు, ఆ ఎడిటోరియల్ అలాగే ఇవ్వరు, దానికి బ్యాక్వర్డ్ లింకేజెస్ బట్టి ఇస్తారు. అంటే ఇక్కడ చూసారా, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎలా అడ్రస్ చేస్తుంది ఈ డిజిటల్ ఎరా అనేది ఆ ఎడిటోరియల్లో లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ కాబట్టి అదేం చేస్తుందని మనకి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఎగ్జిస్టింగ్ పాలసీస్ అండ్ సజెస్ట్ మెజర్ ఆఫ్ కమిషన్ కెన్ ఇనిషియేట్ టు టాకిల్ దిస్ ఇష్యూ కూడా అడిగారు. ఈ ఒక క్వశ్చన్ అయితే నేనైతే డిఫికల్ట్ పెడుతున్నాను, ఎందుకంటే ఆ కమిషన్ యొక్క పాలసీస్ ఏంటి ఇలా ట్యాకిల్ చేయడానికి అనేది మనకి చాలా డెప్త్గా వెళ్ళాలి. అంటే మీరు ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మీరు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన ఒక ఏంటంటే మీరు రాసుకోవాలి, అంత పాయింటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎనర్జీ సెక్యూరిటీ constitute the dominant kingpin of the Indian foreign policies and is linked with the India's overarching influence in the Middle Eastern countries. How would you integrate energy security with Indian foreign policy trajectories in the coming years? Energy security కూడా ఇది కూడా చాలా వరకు మనకి కరెంట్ అఫైర్స్ హిందూలో ఎడిటోరియల్ చాలా వరకు ఇచ్చారు ఎనర్జీ సెక్యూరిటీ గురించి. అంటే చైనా ఎలా డామినెంట్ గా ఉంటుంది, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అసలు పరిస్థితి ఏంటని. ఈ యొక్క క్వశ్చన్ అయితే కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్, నేనైతే దీనికి మోడరేట్ ర్యాంకింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్ చూసేసరికి ఏంటంటే ద రిఫార్మ్ ప్రాసెస్ ఇన్ ది యునైటెడ్ నేషన్ రిమైన్ అన్రిజాల్వ్డ్ బికాస్ ఆఫ్ ది delicate imbalance of the East and West and entanglement of the US versus Russia-Chinese alliance. Examine and critically evaluate the East-West policies confrontation in this regard. మనకి సిలబస్ లో ఏంటంటే బయోలాటరల్ అగ్రిమెంట్ ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏజెన్సీస్ అండ్ ది స్ట్రక్చర్ అండ్ మ్యాండేట్ గురించి అడిగారు. దాని బేస్డ్ గా ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క క్వశ్చన్ అనేది చాలా డిఫికల్ట్ క్వశ్చన్, ఎందుకంటే అసలు యుఎస్ వర్సెస్ రష్యా చైనా అలియన్స్ అదే ఈస్ట్ వెస్ట్ పాలసీ గురించి మీకు అవగాహన అనేది ఉండాలి. ఇది ప్యూర్లీ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్, నేనైతే దీనికి డిఫికల్ట్ ర్యాంకింగ్ ఇస్తున్నాను. సో ఇది మన యొక్క GS2 పేపర్ అనాలిసిస్. నెక్స్ట్ వీక్ లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ కొట్టండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి కూడా ఈ వీడియోని. థ్యాంక్ యూ.